పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మార్షల్ ఆర్ట్స్ పలకడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ ఎంతో కఠోర శ్రమ చేస్తేనే కానీ మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యులు కాలేరు. అలాంటిది కరాటేలో కుంఫులో ప్రావీణ్యుడు, 2024 కరాటే వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్ మంచోళ్ళ సాయి కుమార్. ప్రస్తుతం మన పూరా లోకల్ స్టూడియోలో మనతో పాటే ఉన్నాడు. నమస్తే. నమస్తే సార్. సాయి కుమార్, నీ గురించి చెప్పు. నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మలేషియా వరకు వెళ్ళి అక్కడ భారతదేశం తరఫున కరాటేలో గోల్డ్ మెడల్ సాధించావు. అక్కడి వరకు నీ జర్నీ ఎలా కొనసాగింది చెప్పండి. అందరికీ ముందుగా నమస్కారం. అందరికీ రోమాత్ ఓస్. నా పేరు మంచోళ్ళ సాయి కుమార్. నేను ఇక్కడ బాలంరాయ్ ప్రియాంక్లే అపార్ట్మెంట్ ప్యారడైజ్లో ఉంటాను. నేను ఒక యూఎఫ్ఎస్ ప్రొడక్ట్స్ కంపెనీలో మార్కెటింగ్ సేల్స్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు వరల్డ్ ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. దానికి పట్టిన నాకు ఆ శ్రమ దాదాపుగా 20 ఏళ్ళు నా కష్టం. అది 2024లో బ్లాక్ బెల్ట్ తీసుకున్న నేను ఇన్ని 20 సంవత్సరాలు సుదీర్ఘమైన ఈ గ్యాప్లో ఎంతో కష్టాలు చేసుకున్నాను, చదువుకుంటూ నా ఇంట్లోని అన్నీ చూసుకుంటూ. ఈరోజు నాకు పెళ్ళయి 2 బిడ్డలు, 6 సంవత్సరాలు పాప, 3 సంవత్సరాల పాప ఇంట్లో ఉన్నాక కూడా జాబ్ చేసుకుంటూ, ఒక పేషెంట్ అయిన నా తమ్ముడు యాక్సిడెంట్ అయి బెడ్ కోమా పేషెంట్ అయి ఉన్న ఇల్లుని చూసుకుంటూ నేను చూసుకుంటూ, మా యొక్క కష్టం సంపాదన మీద నాది మా నాన్నగారు చేసే ఇంట్లో కులవృత్తి, మేము చాకలోలం ఐరన్ చేస్తూ ఆ వచ్చే కొద్దిగా పైసలతోటి ఇల్లు గడుపుకుంటూ నేనేదో జాబ్ చేస్తూ నాకున్న రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసుకుంటూ నా మైండ్లో 20 సంవత్సరాలు కష్టపడి నేను ఎందుకు నాకు వరకే ఆగిపోవాలి, ఇది నా కళ 10 మందికి తెలియాలి, నేను ఒకటి దేశం కోసం ఆడాలని నేను ఫిక్స్ అయిపోయి ఆ రోజు నుంచి నాకు అక్కడ వరకు పెట్టుకున్న ఎంట్రన్స్ ఫీజులు చిన్నగా ఉన్నప్పటి వరకు నేను కట్టుకోగలిగిన. ఇప్పుడంటే జాబ్ చేసుకుంటున్నాను కాబట్టి ఎంట్రన్స్ ఫీజులు కట్టుకుంటూ వెళ్ళాను. స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఇవన్నీ పెట్టుకోగలిగిన. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ అనేది అక్కడ నేను పెట్టుకోలేని ఎంట్రన్స్ ఫీజు స్తోమత ఎక్కువైపోతుంది. ఆ టైంకి నేను ఎప్పటికైతే ఈ 20 ఇయర్స్లో దాదాపుగా 30 మ్యాచ్లు ఆడినా. 30 మ్యాచ్లు ఇప్పటివరకు ఎక్కడ ఏ కాంపిటీషన్లో దిగినా ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ కొట్టుకున్నా. కాబట్టి దానికి నన్ను టాలెంట్ చూసిన మాస్టర్ నాకు చాలా తక్కువ ఫీజు తీసుకొని నాకైనా నేర్పిస్తూ ఉంటుంటే ఆ మెలకులు నేర్చుకుంటూ నేను ఇక్కడ దాకా వచ్చాను. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మలేషియాలో జరగబోయే కాంపిటీషన్కి చాలా హెవీ అమౌంట్ ఉంటుంది. సో దానికి నా ఖర్చు చాలా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే నాకు మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ పర్సన్స్ కానీ నేను జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ అక్కడ నా డీలర్స్ వీళ్ళందరూ కలిపి అండ్ మా లోకల్ లీడర్స్ ఎమ్మెల్యే గారు, ఎంపీ వారు అండ్ మినిస్టర్ వాళ్ళు వీళ్ళందరూ గవర్నమెంట్ నుంచి నాకు ఏ విధంగా సపోర్ట్ లేనందుకు వలన వాళ్ళు పర్సనల్గా వాళ్ళ తోచినంత అమౌంట్ ఇచ్చుకుంటూ నన్ను పైకి పంపించడానికి నాకు వాళ్ళు చాలా ప్రోత్సహిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సరే, మరి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చారని చెప్తున్నారు, అందరు కలిసి మీకు చాలా మంది సపోర్ట్ చేశారని చెప్తున్నారు. మీ ఆఫీస్ దగ్గర, అలాగే రాజకీయ పరంగా ఎమ్మెల్యేలు, మీ నియోజకవర్గం నుంచి వాళ్ళు వీళ్ళందరూ ఫ్రెండ్స్, ఇంటి దగ్గర బంధువులు. మరి ఇప్పుడు నీకు ఏం కావాలి అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నాకు ఇంత కష్టపడి మరి లో మిడిల్ క్లాస్ నుంచి ఈ పొజిషన్ రావడానికి చాలా ఓన్గా నా కష్టపడి నా డబ్బులతోటి మా ఇంట్లో పరిస్థితిని చూసుకుంటూ నా క్వాలిఫికేషన్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఫైర్ సేఫ్టీ డిప్లొమా చేసుకొని కూడా జాబ్స్ ఏదో సివిల్స్ ట్రై చేశాను, ఐపీఎస్ ఐఏఎస్ అయిపోదామని. దానికి కావాల్సినంత టైం పెట్టలేని పరిస్థితి, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అంతగానో కూర్చొని చదివితే ఇల్లు గడవదు. అలాంటి టైంలో మళ్ళీ ఎస్ఐకి అయిదామని కొంచెం టైం చేస్తే ఎస్ఐ కావడానికి కూడా అంత టైం పెట్టలేని పరిస్థితిలో లాస్ట్గా ఏదో మార్కెటింగ్ జాబ్ చేసుకుంటూ ఉంటే కూడా నాకంటూ ఉన్న ఈ
కాన్ఫిడెన్స్ని, నాకున్న ఈ ప్యాషన్ని అక్కడికే వదిలేసుకోకుండా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ని నేను ఒక్కనే పెట్టుకోవడం కాదు, నేనేంటో చూపెట్టాలా, నా టాలెంట్ చూపిస్తే నాలాగా ఇంకొక 10 మంది తయారు కావాలన్న ఉద్దేశంతో నేను దేశాన్ని, మన భారతదేశ జెండాని మొత్తం ప్రపంచంలో ఎగిరేయాలన్న నాకున్న కళని, దానికోసం పడ్డ కష్టాన్ని ఆ రోజు మలేషియాలో నేను ఎగిరేయడం నాకు చాలా గర్వంగా అనిపించింది. దానికోసం పడ్డ ఈ 20 ఏళ్ళ కష్టం ఇంత కాదు, ఎంతో కష్టపడుకుంటూ అక్కడ దాకా వెళ్ళినాను. దాదాపుగా 20 కంట్రీలు పార్టిసిపేట్ చేసిన ఆ మలేషియాలో ది బెస్ట్ 4 కంట్రీస్ అక్కడికి వచ్చినాయి. అందులో ఫైనల్ తీసుకున్నారు ఉజ్బెకిస్తాన్, సింగపూర్, మలేషియా, ఇండియా. ఈ 4 కంట్రీస్ ఆల్రెడీ వేరే కంట్రీస్ తోటి ఫైట్ చేసినాక ఫైనల్ వచ్చిన కంట్రీస్ తోటి ప్రతి ఒక్క 4 కంట్రీస్ ఒక్కొక్కరితో గెలవాలి. నేను ఉజ్బెకిస్తాన్తో ఫైట్ చేశాను, మలేషియాతో సింగపూర్తో ఫైట్ చేశాను, ఫైనల్లీ మలేషియాతో ఫైట్ చేసి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చినాను. దానివల్ల 20 కంట్రీస్లో ఫైనల్ మ్యాచ్ అయినందుకు మనకు ఒక ట్రోఫీ ఇస్తారు, పెద్ద మ్యాచ్. దాదాపుగా వాళ్ళతోటి 5 నిమిషాలు టైం ఇస్తారు, ప్రతి ఒక్కరితో 3 నిమిషాలతో ముగించుకొని మనం క్లోజ్ చేసుకుంటే నాకు ఈ వరల్డ్ కప్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ నా సర్టిఫికేషన్స్ ఇవన్నీ నేను చాలా కష్టపడుతూ ఇక్కడ దాకా తీసుకొచ్చాను. సరే, ఇప్పుడు మరి మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్కు నాలాంటి టాలెంట్ ఉన్న పర్సన్స్ ఎంతోమంది ఉన్నారు, వాళ్లకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేక ఇప్పుడు నేనే ఉన్నాను. ఇంకొంచెం నా టాలెంట్ని వాళ్ళు గుర్తించి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే, నాకు గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేస్తే నేను ఇంకెన్నో మన ఇండియాని రిప్రజెంట్ చేసుకుంటూ ఇంకా ఎనీ కంట్రీస్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసుకుంటూ, మలేషియాలో ఆడిన గోల్డ్ మెడల్ వచ్చిందంటే అట్లనే నాకున్న టాలెంట్ని ఇంకా ఏ కంట్రీకి పెట్టినా నేను ఇండియాకు ది బెస్ట్ ప్లేస్ తీసుకొచ్చానన్న కాన్ఫిడెన్స్ నాకుంది. అట్లా గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేయకపోతే నేను టాలెంట్ ఇక్కడే ఆగిపోతుంది. అలాగే నాలాగా టాలెంట్ ఉండి కూడా చాలామంది ఎంతో వ్యక్తులు ఇక్కడే ఉండిపోతారు. స్పోర్ట్స్ అనగానే చాలామంది గుర్తుకొచ్చేటిది జస్ట్ క్రికెట్, వేరే పోస్ట్ ఉంటాయి. అలాంటి స్పోర్ట్స్ని ఏం చేస్తారంటే జనాలకంతా ఇంట్రెస్ట్ ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ మాత్రమే ఇష్టపడతారు. కష్టం అనేది జనాలకు అలవాట్లు కావాలి. దానివల్లనే ఇవాళ చూసుకుంటే చాలా చిన్న ఏజ్ వాళ్ళకు చాలా జబ్బులు వస్తున్నాయి. నాకు అలాంటివి రావద్దు అనుకున్నప్పుడు వ్యాయామం చేయండి, అన్ని చేయండి, హెల్తీగా ఉండండి అని డాక్టర్స్ ఎంతోమంది చెప్తున్నారు. చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితుల్లో మన ఇండియన్స్ ఉన్నాము. అదే ఇండియన్ ట్రాక్ నేను వేసుకొని మలేషియాలో ఒక్కసారి అడుగు పెట్టినప్పుడు ఎయిర్పోర్ట్లో గెలిచి బయటకు వస్తుంటే నాకు సెల్ఫీలు తీసుకుంటున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. దట్ ఆ మూమెంట్ నాతో సెల్ఫీ తీసుకుంటారంటే నేనేం పెద్ద ఫిలిం స్టార్ కాదు, ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ ఇండియా లోగో నా పే మీద ఉన్నందుకు. అంటే మన ఇండియాకు బయట కంట్రీస్ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇండియాకి. ఎందుకంటే ఈ ఏదైతే మార్షల్ ఆర్ట్స్ ఉందో ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఇండియాలోనే మొదలైందండి. బట్ మన ఇండియన్స్ని అడిగినా కూడా ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ కరాటే, కుంఫు, జూడో, తాయికొండో ఇవన్నీ ఏంటి అని అడిగితే ఎక్కడ ఉంటుంది, ఎవరు ఎక్కువ చేస్తారంటే ఫస్ట్ చెప్పేది ఒక్కటే మాట అండి, ఎవరైనా చైనా, జపాన్, సింగపూర్, వేరే కంట్రీసే చెప్తారు. మన ఇండియన్స్లా ఒకడు ఉండే వాళ్ళ పలానా సాయి, ఇట్లాంటి కొంచెం ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు మా బట్ ఎవరికి తెలియదు. మన ఇండియాలో ఇంత పెద్ద మార్షల్ ఆర్ట్స్లో ఇంత పెద్ద టాలెంట్ పర్సన్స్ ఉన్నారని కూడా తెలియదు. కానీ అక్కడ వాళ్ళు ఇండియన్స్ వస్తున్నారంటే ఫస్ట్ భయపడతారు. అది నేను లైవ్లో చూసిన. ఎందుకంటే మన టాలెంట్ ఎంత ఉందన్నది మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు, కానీ మన వాళ్ళకి ఎందుకు తెలుస్తలేదు అది నేను క్వశ్చన్ చేస్తున్నానండి. అంటే ఇలాంటి ఉద్యోగం కోసం మీరు అడుగుతున్నారు గవర్నమెంట్? ఎనీ కైండ్ ఆఫ్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఇప్పుడు చూడండి ఇండియన్ ఆర్మీ ఉంది. ఇండియన్ ఆర్మీలో మన ప్రొటెక్షన్, ఇండియాకు నాకు ఎంత ఇష్టం ఉంది ఇండియా ఫ్లాగ్ని ఎగరేయాలనుకున్నాను, అట్లా ప్రతిరోజు ప్రతి సెకండ్ ఇండియా ఫ్లాగ్ ఎగరేయడానికి ఆర్మీ వాళ్ళు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఎబిలిటీ ఫ్రెష్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళ కోసం ఒకటి డిపార్ట్మెంట్ పెట్టారు వాళ్ళకు కంపల్సరీ వీళ్ళకు మార్షల్ ఆర్ట్స్ ఇట్లా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియాలని. అట్లనే మన దగ్గర కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని ఫిజికల్ తో చేసే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అలాంటి వాటికి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చే టైం ఉంటుంది, వాళ్ళకు ఒక టైం తీయాలా. గవర్నమెంట్ ఒక టైం తీసి నాలాంటి కొంచెం ఇట్లా ఉన్న మాస్టర్స్ని నన్ను అపాయింట్ చేసి వాళ్ళకి పెడితే నేనేం చేస్తానంటే వాళ్ళకు ట్రైనింగ్స్ ఇస్తాను. వాళ్ళ వల్ల వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ ఉంటుంది. మన డిపార్ట్మెంట్ని కానీ ఎంటైర్ తెలంగాణ గవర్నమెంట్లో ఈ డిపార్ట్మెంట్ టచ్ చేయాలంటే ఇప్పటి వరకు వితౌట్ వెపన్లో పుట్టలేడు ఒక మొగోడు అనేటట్టు ఉండాలా. అలాగా ప్రతి ఒక్కరిని నేను తయారు చేయాలనుకుంటున్నాను. అట్లుంటేనే ఏంటంటే ఒక మనిషి ఎంటైర్ వరల్డ్ వదిలేస్తే అడవిలో కూడా బతకగలగాల. ఏ ఒక్క జంతువులు, క్రూరమైన జంతువులు వచ్చినా సరే, ఎలాంటి మనుషులు వచ్చినా సరే ఫ్రంట్కి వచ్చి టచ్ చేయకూడదు, అంత కాన్ఫిడెన్స్ ఉండాలా. అది ఒక్క ఓన్లీ మార్షల్ ఆర్ట్స్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ
స్ట్రాంగ్ ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ అంటేనే ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ కైండ్ ఆఫ్ స్టడీస్ కానీ జాబ్ కానీ మేజర్ ఫోకస్ పెడితేనే ఏ పనైనా స్టడీస్ కానీ ఏదైనా పని చేయని ఫోకస్గా రావాలంటే ఫస్ట్ మనకు ఏకాగ్రత కావాలా. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే దాంట్లో వచ్చే ఫస్ట్ రెస్పెక్ట్ వస్తుంది. మనిషికి ఫస్ట్ ఎట్లా విలువీయాలా, మేము ఒక మాస్టర్కి ఎట్లా విలువీయాలా, నా కింద స్థాయిలో ఎట్లా చూసుకోవాలా, నా పైన మీద నేను ఎంత ప్రేమగా ఉండాలా, వాళ్ళ మీద ఎట్లా నేను గౌరవంతో నడుచుకోవాలా అనేది ఈ మార్షల్ ఆర్ట్స్లోనే ఉంది. ఏ ఒక్క స్పోర్ట్స్ తీసుకున్నా మీరు అందులో జస్ట్ వ్యాయామం చేస్తారు, ప్రాక్టీస్ వార్మప్ చేస్తారు అంతే, అక్కడ వరకే ఫిట్నెస్. తర్వాత ఎంటర్టైన్మెంట్ గేమ్స్కి వెళ్తున్నారు. అదే ఇందులో స్పోర్ట్స్కి వస్తే వార్మప్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, బాడీ రిలాక్సేషన్ ఉంటుంది, మెంటల్లీ చూసడం కానీ మైండ్ షార్ప్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లా మనం ఏదైనా చేయాలనుకుంటే చేసేయచ్చు. మనిషిని కొట్టడం కానీ ఒక మనిషి మనం కొడుతున్నప్పుడు అయినా సరే దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అట్లా ఉంటాము. అదే ఇవాళ జరుగుతున్న ఎన్నో కేసులు మనం చూసుకున్నట్టయితే ఏదైనా నిర్భయ కేసులు ఇట్లాంటివి అయినప్పుడు ఏం చేస్తాం, ఆన్ ది స్పాట్ అప్పుడప్పుడే టీవీలలో స్కూళ్ళలో వాట్సాప్ స్టేటస్లు అన్నిట్లో పెట్టేస్తాం, పాపది పెడతాం, తర్వాత ఏదో స్కోర్స్ నేర్చుకోవాలా, ఏదైనా సినిమా వస్తుంది దాని హైలైట్. అది నేను ఏంటంటే నాకు 2 బిడ్డలు, మా వైఫ్ని నేను ఇవాళ నాతో పాటు బరాబర్ కొట్లాడేటట్టు తయారు చేసిన. ఎందుకంటే ప్రపంచంలో వదిలేస్తే నేను ఎట్లా బయట తిరుగుతున్నాను, నా వైఫ్ అట్లా తిరగగలగాల. ప్రతి ఒక్క లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, దీనికి ఏజ్ లిమిట్ లేదు. ఒక 3-4 ఇయర్స్ కరాటేకు, మార్షల్ ఆర్ట్స్కు, కుంఫుకు, ఎనీ కైండ్ ఆఫ్ కరాటే బాగుంటుందా, కుంఫు బాగుంటుందా, జూడో బాగుంటుందా, తాయికొండ బాగుంటుందా, ఇవి ఏవైనా సరే ఏదైనా బాగానే ఉంటుందండి. ఇంట్లో పడుకొని టైం పాస్ చేసుకుంటే గేమ్స్ ఆడుకుంటే మొబైల్ దానికంటే బెస్ట్ ఏదో ఒకటి చేసుకోవడంలా దాంట్లో ఏం నష్టం లేదు. సరే, మీరు కోచింగ్ ఇస్తా అని చెప్తున్నారు, అర్థమైపోయింది. అంటే మీరు ఒక కోచ్గా ప్రభుత్వ సంస్థలలో అంటే ఇప్పుడు పోలీసులకు సంబంధించి అయినా లేకపోతే ఎక్కడో దగ్గర కరాటే కోచింగ్ ఇచ్చే జాబు అంటే ఆ అర్హత మీలో ఉంది అంటే అసలు మీరు అంటే ఎలా నేర్పించగలుగుతారు వాళ్ళకి? ఏ విధంగా ఇప్పుడు మీకు ఒకవేళ ఉద్యోగం ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు, మీకు ఒక కోచ్గా కరాటే నేర్పించే కోచ్గా, కుంఫు నేర్పించే కోచ్గా ఎలా నేర్పిస్తారు? టెక్నిక్స్ చెప్పండి ఒకసారి. టెక్నిక్స్ అంటే ఇందులో మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటంటే సార్, మీరు స్పోర్ట్స్ పర్సన్, నీకు హాకీ స్టిక్ పట్టుకోవడం వచ్చా, బ్యాట్ పట్టుకోవడం వచ్చా, క్రికెట్ అయితే బాల్, వాలీబాల్, హ్యాండ్ బాల్ టైప్స్ ఉన్నాయి. నేను అథ్లెట్స్ కూడా ఆడానండి, 2011లో అథ్లెట్స్ కూడా ఆడాను, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో ఆడాను. ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి. గేమ్స్ ఎన్నైనా ఆడిపియండి పిల్లలకు కానీ మన జాబ్స్ చేసుకునే వాళ్ళకి కానీ. ఇదే మన ఈ జాబ్స్కి వీళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వాలనుకుంటే దానికి ఏజ్ లిమిట్ లేదు, జెండర్ రిక్వైర్మెంట్ లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా సరే, ఏ జెండర్ అయినా సరే నేర్చుకోవచ్చు. స్టార్టింగ్ 4 ఇయర్స్ 3 ఇయర్స్ దాటిన తర్వాత 4 ఇయర్స్ నుంచి ఏ విధంగా నేర్పిస్తారు? కోచింగ్ ఏ విధంగా ఇస్తారు అది చెప్పండి. ఏ విధంగా కోచింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ ఫిట్నెస్ బట్టి వాళ్ళకు బాడీ హెవీ హ్యాట్ ఉండి వాళ్ళు ఎంత చేయగలుగుతారో వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ వాళ్ళ బాడీని లీన్ చేసుకొని వాళ్ళు ఎంత వరకు చేయగలుగుతారు, టైంపాస్ చేస్తున్నారా, వీళ్ళు ఏదైనా స్పోర్ట్స్ ఆడుగుతున్నారా, అట్లాంటి స్టూడెంట్స్ నాకు ఉన్నారు. లేదు నాలానే నేను ఇంటర్నేషనల్స్ ఆడాలనుకుంటున్నా, నేషనల్స్ ఆడాలనుకుంటున్నా, వాళ్ళకి నేర్పిస్తాము. లేదు నేను ఫిట్నెస్ ఉండాలా, వాళ్ళకి నేర్పించవచ్చు. లేదు నేను కంపల్సరీ ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా సెల్ఫ్ నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, నేను కూడా నెక్స్ట్ ఇట్లా క్లాస్ రన్ చేసుకోవాలనుకుంటున్నాను నేర్చుకొని అంటే వాళ్ళకి నేర్పిస్తాను. అదే ఈ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇట్లాంటివి ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా గవర్నమెంట్ గుర్తించి దేనిలోనైనా నన్ను డిపార్ట్మెంట్ నుంచి నన్ను అసోసియేట్ చేసి పెట్టితే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సార్ నేను ఎన్నో కేసెస్లో చూసి ఉండొచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళకు వెపన్ ఉంటుంది చేతిలో, వెపన్ ఉన్నంత దగ్గర వరకు ఒక వ్యక్తి కూడా ముట్టుకోలేరు. అదే ఐపీఎస్ ట్రైనింగ్లో చూడండి కంపల్సరీ వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి ఎప్పుడైతే ట్రైనింగ్లో ఉంటారో వాళ్ళకి కంపల్సరీ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది. అదే ఒక ఎస్ఐ క్యాడర్ కానీ కానిస్టేబుల్ క్యాడర్ కానీ వీళ్ళకి ఉండదు. ఐపీఎస్ దగ్గరికి వ్యక్తి ముందుకు వెళ్ళేదానికి ఛాన్సే ఉండదు. పబ్లిక్ లో తిరిగేది ఎవరండి? కానిస్టేబుల్, హోమ్ గార్డ్ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ, ఏసీపీలు కానీ. ఐపీఎస్ లెవెల్స్ వాళ్ళు పబ్లిక్ లో తిరగడం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకేమో ఎన్ని కైండ్ ఆఫ్ టెక్నికల్స్ నేర్పిస్తారు. వితౌట్ వెపన్ లేకున్నా కూడా మనిషి ప్రొటెక్ట్ చేసుకోగలిగేదే మన మార్షల్ ఆర్ట్స్. అట్లాంటిది మనం బేసెస్గా వాళ్ళ క్యాడర్ని బట్టి వాళ్ళ వ్యక్తి ఎంత స్టామినా ఉంది దాన్ని బట్టి స్టేజ్ వైజ్గా నేర్పించవచ్చు. ఇలా కంటిన్యూ చేసుకుంటే బెల్ట్స్ ఉంటాయి ఇందులో. మీకు ఓన్లీ డిపార్ట్మెంట్ జాబర్స్కి వాళ్ళకి నేర్పించేది ఒక స్టైల్ ఉంటుంది. స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళకి కంప్లీట్ ఒక కోర్స్ చేయాలంటే ఇది ఒక కోర్స్ ఉంటుందండి. అది వచ్చేసి మీకు స్టార్టింగ్ వైట్ బెల్ట్ నుంచి స్టార్ట్ చేసి మేము ఎల్లో బెల్ట్ ఇస్తాము, బ్లూ బెల్ట్, గ్రీన్ బెల్ట్, బ్రౌన్ బెల్ట్ ఇలా ఇచ్చుకుంటూ బ్లాక్ బెల్ట్ అయిపోతుందండి. బ్లాక్ బెల్ట్తో స్టాప్ చేస్తాం. బ్లాక్ బెల్ట్ హీ ఈజ్ సర్టిఫైడ్ ఇన్ బ్లాక్ బెల్ట్ సమ్
ఒక ఇన్స్టిట్యూట్ నుంచి అట్లాంటి ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఇస్తాం. ఆ బ్లాక్ బెల్ట్ ఎప్పుడైతే అయిపోయిన తర్వాత ఇంకా కూడా ప్రాక్టీస్ చేసుకుంటే నాలాగా కంటిన్యూ చేసుకుంటే 3 years ఒకసారి మళ్ళీ కంటిన్యూషన్ లాగా దానికి డన్స్ ఉంటాయి. ఫస్ట్ డన్స్, సెకండ్ డన్, 3 డన్, 4th డన్, 7 డన్స్ లాగా వెళ్తూనే ఉంటుంది. మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ వీళ్ళందరూ ఇలా ఉంటుంటారు. వీళ్ళందరూ పెద్ద మాదొక ఇదంతా ఒక సముద్రంలో ఉంటుందండి. నా ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు ఎప్పుడు కానీ నేను పుట్టిన ఈ భారతదేశంలో నేను వేరే ఏ కంట్రీ పేరు వినొద్దు. ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఇండియా ఈజ్ ఫస్ట్, ఇండియా పేరే వినిపించాలి, అది నా కాన్సెప్ట్. అట్లాంటిది నేను ఇంత కష్టపడి వచ్చినందుకు గవర్నమెంట్ ఏదైనా గుర్తించి నాకు ఏదైనా ప్రోత్సహిస్తే నేను ఇంకెంతో మందిని తయారు చేస్తే ఇండియా పేరు ఏ విధంలో అయినా సరే ఎనీ కైండ్ ఆఫ్ టాపిక్ తీసినా అన్నిట్లో ఫస్ట్ ఉంది. మార్షల్ ఆర్ట్స్లో కానీ టచ్ చేయలేమని చైనా అనే పేరు అనేది మర్చిపోవాలా. ఎందుకంటే మన దగ్గర పుట్టి ఇలాంటిది ఎంతో విద్య అక్కడ దాకా పోయినాక ఇప్పుడు పేరెంట్స్ చూసుకుంటే పిల్లలకు ఎంటర్టైన్మెంట్ గేమ్స్ నేర్పించడు, ఫోన్లు ఇచ్చుడు, ఇలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అది కాదు, ఒక ఏజ్ లిమిట్ లేదు, ముసలి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి. అంటే దీంట్లో అంత జంప్స్ చేయగలుగుతారా? మార్షల్ ఆర్ట్స్ అంటే జంప్స్ చేయాలా, కాలు ఇంత పైకి 6 feet లేపాలి కదా అంటే అది కాదండి. సెల్ఫ్ డిఫెన్స్. ఒక వెపన్ పర్సన్ మన దగ్గరికి అటాక్ చేసేందుకు గన్ పట్టుకొని నైఫ్ పట్టుకొని వచ్చినప్పుడు జస్ట్ మనం ఆయన ఎగిరి గాల్లో తన్నవసరం లేదు. ఆయన చేతిని ఇట్లా వడతిప్పి నరాన్ని ఇట్లా నొక్కితే చాలండి. ఇట్లా నొక్కితే వెపన్ వదిలేస్తాడు. అది నొక్కే టెక్నిక్ నువ్వు కష్టపడి కొట్టే అవసరం లేదు, నువ్వు వెయిట్లు కొన్ని కిలోలు వెయిట్ ఎత్తేసిన అవసరం లేదు. చెయ్యిని వడితిప్పి లెఫ్ట్ హ్యాండ్ తోటి సింపుల్ ఇట్లా వడితిప్పి నరాన్ని ఇట్లా నొక్కితే వెపన్ వదిలేస్తాడు. ఈ చెయ్యి కాలు ఉంటుంది కదా, మెడల మీద గుర్తు సరిపోతుంది. ఎంత పెద్ద తురంకనైనా సరే అక్కడ అయిపోతాడు. ఇలాంటి వల్ల ఏంటంటే ఆడపిల్లలకు ప్రొటెక్షన్ కానీ, బయటికి వెళ్ళిన పిల్లలు సేఫ్గా వస్తారు. పెద్ద మనుషులు, లేడీస్ మెడల మీద చైన్ స్నాచ్ అవుతాయండి. వెళ్తుంటే దాని మీద చైన్ పట్టేస్తారు. చైన్ పట్టగానే అనుకో మొత్తుకోవడం బాదండి. ఇట్లా చైన్ పట్టినప్పుడు వెనక్కి తిరిగి ఇదే చేతుడు గుద్దేసు ముంగడ పర్సన్ అటే పడిపోతాడు. ఇట్లాంటి టెక్నిక్స్ చాలా ఉంటాయి. ఎవరికి ఏం నేర్పియాలా, ఏ టైప్ పెద్ద ఏజ్ వాళ్ళు వచ్చారు, జాబర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఇవన్నీ నేర్పిస్తాం. ఎన్ని నేర్పించినా కూడా ఒక్కటే మాకున్న ఇంటెన్షన్, ఇది నేర్చుకోండి, పర్సనల్ ప్రొటెక్షన్. పర్సనల్కే నాకు కరాటే కుంఫు వచ్చు కదా, దారిలో పోయి ప్రతి ఒక్కరిని గెలుక్కొని మరి కొట్లాడతా నాకు ఇది వచ్చి అనేది మాత్రం మా దాంట్లో రాదు. ఎందుకంటే ఇందాక కూడా చెప్పాను, మార్షల్ ఆర్ట్స్ అంటేనే చాలా నిష్టగా ఉంటుంది. టైమింగ్, నిష్ట, పద్ధతి, టైం ఎలా ఉంటుందంటే టైంకి లేవడం, ఒక టైం అనేది పంక్చువాలిటీ అలవాటు అవుతుంది. దానివల్ల హెల్త్ మంచిగా ఉంటుంది. నువ్వు ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి కరాటే ఇప్పుడు 20 సంవత్సరాల ముందే కరాటే 2004లోనండి. మీరు అప్పుడు కరాటే నేర్చుకున్నప్పుడు ఏ టైంకి లేచేవారు, ఏ టైంకి క్లాస్కి అటెండ్ అయ్యేవారు ఒకసారి చెప్పండి. 4:30కి నేను నాది దినచర్య స్టార్ట్ అవుతుందండి. 4:30కి నేను పొద్దున్నే లేచి ఒక హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అప్ అయిపోయి 5 o'clockకి స్టార్ట్ అవుతుందండి. నేను 2004 టైంలో అంటే నాకు మా నాన్న 7th class 2003లో పాస్ అయినందుకు బైసికల్ కొనిస్తే దాని మీద 2.5 kilometers వెళ్ళి ప్రాక్టీస్ నేను నా క్లాస్ స్టార్ట్ చేసినాను. 2.5 kilometers అప్పుడు నా స్కూల్కి వెళ్ళి సైకిల్ మీద ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే అక్కడ 7 o'clock అయిపోతుండేనండి నాకు స్కూల్లో కరాటే. 7 o'clock అయిపోతే 7:30కి నా స్కూల్. మళ్ళీ వచ్చి స్కూల్ టైమింగ్ అయిపోగానే 7:30 to 12:30 వరకు మా ఓన్లీ హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి రెగ్యులర్లీ 365 days ఎప్పుడైతే మా స్కూల్ ఉంటుంది అప్పుడు. తర్వాత 2:30కి నేను 12:30కి ఇంటికి వచ్చినాక 2 o'clock నుంచి 4 o'clock 2 hours డైలీ బాంబే పేపర్ ప్యారడైస్ సర్కిల్లో నేను పేపర్ వేసినానండి. ప్రతి ఒక్క ఫ్లాట్ హోటల్ అక్కడ అన్ని ఓన్లీ మధ్యాహ్నం పేపర్ వస్తుంది. దానికి నాకు ఇచ్చినది 2004 టైంలో 100 రూపాయలు ఫీజు. వాళ్ళు నాకు ఇచ్చిన జీతం, ఆ ఫీజు పైసలు తీసుకొని నేను ఇంటర్నేషనల్స్కి ప్రిపేర్ కావాలన్నా, నేషనల్స్కి ఆడాలన్నా, దేనికైనా సరే క్లాస్ కంటిన్యూ చేయాలని నేను అక్కడ ఫీజు కట్టుకుంటూ మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేసుకుంటుండే. ఇలా కష్టపడుతూ ఇక్కడ దాకా వస్తాము. ఎవ్రీ ఏజ్ లిమిట్ ఏం లేదు కాబట్టి దీనికి టైమింగ్ అనేది మార్నింగ్ స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్లీ 6 o'clockకి స్టార్ట్ అవుతుందండి. 7 o'clock 1 hour సరిపోతుంది. డైలీ 45 minutesలో ఎగ్జాక్ట్లీ 45 minutesలో మనిషికి అయిపోతుంది. 15 minutes. ఇది ఒక కోర్స్ కంప్లీట్ కావాలంటే మినిమం పర్సన్ది కెపాసిటీ బట్టి ఫిట్గా ఉండి ఆయన తొందరగా నేర్చుకోగలిగితే 2 years కంప్లీట్ అవుతుందండి కోర్స్. బ్లాక్ బెల్ట్ వరకు అయిపోవడానికి బెల్ట్ బట్టి ఎవరి బెల్ట్కి ఒక తొందరగా నేర్చుకుంటే కటాస్ ఉంటాయండి. కటాస్ అనేది మూమెంట్స్. ఈ మూమెంట్స్లో ఇందులో ఒక్కొక్క దాన్ని చూస్తే 30 కటాస్ ఉంటాయండి. ఒకటి స్టార్టింగ్ కటాస్ అనేసి, ఒకటి సెకండ్ బెల్ట్కి సెకండ్ కటాస్, థర్డ్ బెల్ట్ కటాస్ ఏమంటే కుంఫులో ఒక విధంగా ఉంటుంది, కరాటేలో ఒక విధంగా ఉంటుంది. కరాటే అండ్ కుంఫు ఏం చేశారంటే ఎంటైర్ వరల్డ్ వైజ్లా ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీలనే ఆడుకోండి అని బ్యాన్ చేశారు. ఎందుకంటే ది వెరీ డేంజరస్ గేమ్ అంటే మార్షల్ ఆర్ట్స్లో కుంఫు అండి. వితౌట్ వెపన్ ప్రొటెక్షన్ ఉండదు, ఏముండదు, డైరెక్ట్ పంచే అలా ఉంటుంది. మనిషి అపోజిషన్ పర్సన్ సమ్ టైమ్స్
డెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్స్లో బ్లాన్ చేసిరు, ఓన్లీ నేషనల్ వరకే ఆడుకోవచ్చు. నేను కుంఫు అండ్ కరాటే ఎంత కష్టంగా ఉంటుంది అంటే నా బాడీలో చేతులు చూసుకుంటే ఇప్పటికి కూడా నల్లగా అయిపోతాయి. వీటి పంచులు చేసి 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 ఇలా నకిల్స్ కొట్టి మేము నకిల్స్ మీద డిప్స్ కొట్టి ఇలా అయిపోతుంది. ఎంత అంటే మెంటల్లీ ఉండాలి, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఇంత ప్రాక్టీస్ చేస్తేనే ఈ పొజిషన్కి వస్తుందండి. కాబట్టి ఇంత టైం పీరియడ్ పడుతుంది. బెల్ట్స్ ఉంటాయి, ఆ బెల్ట్స్ కంప్లీట్ చేసుకోవాలా. బ్లాక్ బెల్ట్ వచ్చింది, నా లైఫ్ అయిపోయింది, నేను కరాటే ఫైటర్, నన్ను ఎవడు ముట్టుకోలేడు, నేను ఎవరైనా కొట్టేస్తా అనుకోవడం కాదు. బ్లాక్ బెల్ట్ చేసిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? క్లాస్ పెట్టి నీలాగా ఇంకో 10 మంది తయారు చేద్దాం అనుకుంటున్నావా? ఒక వే ఉంటుందండి. లేదు నేను స్పోర్ట్స్ ఆడుకుంటున్నా, ఇలానే నేను ఇంకా వెళ్తూ ఉంటాను ముందుకంటే ఒక వే ఉంటుంది. లేదంటే నేను నేర్చుకున్నాను, నేను ఇంకొకరిని డిస్టర్బ్ చేయను, కొట్టాను చేయను, నాకు ఒకటి నేర్చుకున్నాను అనుకునే ఒక పర్సన్ ఉంటారు. డిపెండ్ ఆన్ వాళ్ళ ఉద్దేశం ఏముందో అది మనం తెలుసుకొని వాళ్ళకి నేను టీచ్ చేసుకుంటూ వెళ్తుంటాను. ఇక్కడ వరకు వచ్చారు లైఫ్లో, మరి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు కరాటే ఎందుకు నేర్చుకోవాలనుకున్నారు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేను చిన్నప్పుడు సినిమాలు చూస్తామండి, అందరము ఎవరైనా టీవీలో చూస్తున్నాం. నాకు ఆ టైంలో 7th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు భద్రాచలం మూవీ వస్తుండేనండి. భద్రాచలం మిస్టర్ మన శ్రీహరి గారు చాలా బాగా అనిపిస్తుండే. భద్రాచలం మూవీ జానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా నాకు చాలా రెస్పెక్ట్ పర్సన్. అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అందరి హీరోకి రెస్పెక్ట్ ఇస్తాను, పవన్ కళ్యాణ్కి మాత్రం నేను ఒక భక్తుని చెప్పుకోవచ్చు. ఆయనని చూసుకుంటూ రోల్ మోడల్గా తీసుకొని నేను ఆయన చేసిన స్టెప్స్ కానీ డ్యాన్సులు కానీ డ్రెస్లింగ్ కానీ అవి చేసుకుంటూ వెళ్తుండే. ఆ టైంలోనే అందులో ఇది కూడా ఉంటుంది కదా మార్షల్ ఆర్ట్స్, దాన్ని ఒక ప్యాషన్గా తీసుకున్నా. ఆ ప్యాషన్ అనేది ప్రతి వ్యక్తికి ఉండాలండి. ఉంటేనే ఆ ప్యాషన్ ఇవ్వాలి. నాకు ఓన్లీ మజాకి టైంపాస్కి హీరోని నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం, సినిమాకి వెళ్ళినా డ్రెస్సింగ్ చేసినా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసినా కాదండి. ఆయన ఏమున్నాయి ఆయనకు అనేది నేను పర్సనల్గా తీసుకున్నందుకు ఆ ప్యాషన్ పెట్టుకుంటే ఇవాళ నన్ను వరల్డ్ ఛాంపియన్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ దాకా తీసుకెళ్ళిందండి. నాకు ఆయనని రోల్ మోడల్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చినందుకు డాక్టర్ శ్రీహరి గారిని కలుద్దామంటే అతను లేరు ఇవాళ మనతో పాటు. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారినన్నా నేను కలవాలని చాలా ఆశపడుతున్నానండి. బట్ ఆయనను కలవడానికి ఎప్పుడు వీలు పడట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే మరి ట్రోఫీలు మెడల్స్ అన్ని చూపిస్తారా? అన్ని చూపించి నేను ఒకసారి ఆయనని హగ్ చేసుకోవాలని ఒక చాలా ఆశ ఉందండి. ఆయన మీరు శ్రీహరి గారు యాక్టర్ శ్రీహరి గారి వల్ల అలాగే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇన్ని మెడల్స్ అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ ఎంతో కొంత తీసుకున్నా అని చెప్తున్నారు. ఒకప్పుడు వాళ్ళ ట్రైనింగ్ తీసుకున్న పాటలు ఆ సినిమాలు చూసి నేను కూడా నేర్చుకున్నానని చెప్తున్నారు. ఒకసారి ఆ మెడల్స్ చూపిస్తారా? ఏంటి నేను ఈరోజు క్యారీ చేయడానికి కష్టంగా ఉన్న నా ఇల్లు నిండా మెడల్స్ ఉన్నాయండి. అందులో కొన్ని మెడల్స్ తీసుకొని వచ్చాను మీకు చూపించడానికి. ఇలా చూపించుకుంటే నాకు ప్రతి ఛాంపియన్షిప్కి నాకు ఇన్విటేషన్ వస్తుంది. అక్కడ బ్రాంజ్ మెడల్ ఒక టైంలో స్టార్టింగ్ టైంలో చూపించడానికి వీలు పెద్ద మెడల్స్ మాత్రం నేను తీసుకొచ్చానండి. బ్రాంజ్ మెడల్స్, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, చిన్నగా అండి. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ 3 times నేషనల్ లెవెల్స్ ఆడినానండి. నేను 3 times నేషనల్ లెవెల్స్ ఆడితేనే నాకు మలేషియా నుంచి వస్తే మలేషియాలో గోల్డ్ మెడలిస్ట్ నేను ఇవాళ ఈ పొజిషన్కి వచ్చానండి. దీనికి ఎన్ని సర్టిఫికేషన్ అంటే ఇల్లు నిండా మాయి, గోడల నిండా ఫ్రేమ్స్ ఉన్నాయి, గోడలు సరిపోవు. అలా ఎన్నో సర్టిఫికేషన్ చూసుకుంటే ఇన్విటేషన్ ఏంది, ఇలా ఇన్విటేషన్ వస్తుంది. పలానా సాయి కుమార్ ఈజ్ ఎలిజిబిలిటీ అవర్ ఇన్విటేషన్ వీఆర్ గివింగ్ టు మలేషియా అని చెప్పేసి అక్కడ నుంచి నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను మలేషియాకి వెళ్ళి రిప్రజెంట్ చేస్తున్నాను అండి ఇండియాని. సో ఇలా నా ఇల్లు నిండా ఇలా సర్టిఫికేషన్స్ ఉంటాయండి. సర్టిఫికేట్లు కానీ మెడల్స్ కానీ ఇల్లు సరిపోయి గోడలు సరిపోనని మెడల్స్ సర్టిఫికేట్స్ నేను ఇప్పటివరకు ఆడుతూ ఇక్కడ దాకా వచ్చానండి. దీనికి పాపం నా ఫ్యామిలీని కూడా చాలా ఇబ్బంది పెట్టాను. ప్రతిరోజు వాళ్ళకు కొన్ని టైంలో నేను టైం ఇవ్వలేకపోవడం కానీ, నా భార్య పిల్లలకు కానీ, మా అమ్మ నాన్న కానీ, మా ఇంట్లో ఒక పేషెంట్ అయి ఉన్న నా తమ్మునికి యాక్సిడెంట్ అయ్యి ఉన్నా కూడా నేను అతన్ని చూసుకుంటూ ఇల్లంతా చూసుకుంటూ మళ్ళీ నేను జాబ్ చేసుకుంటూ ఇన్ని కోచింగ్లు ఇస్తున్నాను. నా కోచింగ్ గుర్తించిన ఏరియాలో నేను ఇచ్చే ట్రైనింగ్స్ కానీ అక్కడ మా CEO గారు, కంటోన్మెంట్ CEO గారు కూడా బెస్ట్ కోచ్గా సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి నాకు ఫర్ ఇయర్ ఎవ్రీ సమ్మర్ కోచింగ్లో నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను కోచ్గా బెస్ట్ కోచ్గా నేను సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు. ఫ్రీ కోచింగ్ నేను ఇస్తాను వాళ్ళకు. కంటోన్మెంట్ CEO మధుకర్ నాయక్ గారు కూడా నాకు సపోర్ట్ చేసి ఫ్రీ కోచింగ్ ఇచ్చినందుకు వాళ్ళు నాకు సన్మానం కూడా చేశారు. ఆ టైంకి నేను ఇచ్చాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడే మనకు రసూల్పుర ఇక్కడ ఇన్స్టిట్యూట్ దగ్గరనే మేము ఇస్తామండి కోచింగ్. అంటే కోచింగ్ లో మీకు ప్రావీణ్యం ఉంది, కోచింగ్ నేర్పించగలరు. మీరు జాబ్ కోసం ట్రై చేసింది కూడా ఒక కోచ్గా ఏదైనా జాబ్ వస్తే చేద్దామని చెప్పేసి ఒక చిన్న ఆశ అండి. ఎందుకంటే ఇప్పుడు నాకు సంబంధం లేని ఒక మార్కెటింగ్ ఫీల్డ్ లో జాబ్ చేస్తున్నాను. అది చేస్తూ ఉంటే దానివల్ల మనస్ఫూర్తిగా హ్యాపీగా లేదు. ఏంటంటే
భార్య పిల్లల్ని పోషించుకోవాలా, స్కూల్ ఫీజులు కట్టుకోవాలా, ఒక బాగాలేని పేషెంట్ ఉండు, ఆ ఖర్చులు చూసుకోవాలా, దానికోసం కష్టపడుతూ ఇక్కడ దాకా వచ్చాను. ఇక ముందుకు ఏదైనా వెళ్ళాలంటే ఇంత టాలెంట్ పెట్టుకొని కూడా నేను ఎక్కడికి ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటే నాకు గవర్నమెంట్ ఏదైనా గుర్తించాలి. దాదాపుగా నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ కానీ, మా లోకల్ లీడర్స్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మా మినిస్టర్స్ కానీ చాలామంది వాళ్ళ పర్సనల్ అమౌంట్ ఇచ్చారండి. ఎందుకంటే వాళ్ళకు తోటి ఉన్న నాకు ర్యాపో పలానా ఎమ్మెల్యే మా కంటోన్మెంట్ మన శ్రీ గణేష్ గారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, మన ఏరియాలో మినిస్టర్లు గారు, వాళ్ళందరూ పర్సనల్గా కొంచెం అమౌంట్ వాళ్ళు నాకు ఇచ్చి అక్కడ దాకా వెళ్ళడానికి ప్రతి ఒక్కరు నాకు సహాయం చేశారు. మలేషియా వెళ్ళడానికి 13 రోజులు ఉన్నానండి. అక్కడ ఖర్చు మొత్తం ఎంట్రీ ఫీజు కానీ, హోటల్ ఫీజు, హోటల్లో ఉండడం కానీ, అక్కడ మాకు ఫుడ్ ఇదంతా చూసుకోవడానికి దాదాపుగా 3.5 lakhs ఖర్చు వస్తాయండి. సో మా గవర్నమెంట్ మొత్తం మేము పెట్టుకోవాలంటే ముందు అప్లికేషన్ ఇవ్వాలి, మా తరఫు నుంచి ఆడాలి అట్లా అని చెప్పి గవర్నమెంట్ కొన్ని ఆర్గనైజేషన్స్ వెళ్తే మేము చెప్పినప్పుడే వెళ్ళాలి, అట్లాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. లేదు నాకు అక్కడ నుంచి ఇన్విటేషన్ వచ్చింది, నేను ఇట్లా ఆడిన నాకు టాలెంట్ చూసి ఇచ్చారంటే అంటే అది మీ పర్సనల్ కిందకి వస్తుందని చాలా మంది పక్కకు రిజెక్ట్ చేశారు. పర్సనల్గా వెళ్ళడానికి రాదండి. నేను నా ఇంతవరకు ఆడిన నా ప్రొఫైల్ అనేది నేను ఇక్కడ నుంచి అక్కడ పంపివ్వాలండి. పంపిస్తే నేషనల్స్ ఆడాలండి. ఇంటర్నేషనల్ ఆడాలంటే కంపల్సరీ నేషనల్స్ ఆడిన సర్టిఫికేషన్ వాళ్ళకు అప్లోడ్ చేస్తే ఇప్పటివరకు ఎన్ని మ్యాచ్లు ఆడిండు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ బెల్ట్ అనేది చూసినాక, ఎందుకంటే ఇండియా రిప్రజెంట్ చేస్తున్నానండి. నేను ఓడిపోతే పలానా సాయి మాత్రం ఓడిపోడు, ఒక ఇండియా రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఇండియా ఓడిపోయినట్టు ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సెలెక్ట్ చేసినాకనే ఇండియా వాళ్ళు ఇక్కడ నుంచి బయట కంట్రీస్కి అప్లోడ్ చేస్తారు. అక్కడ నుంచి సెలెక్ట్ అయినని ఇన్విటేషన్ వచ్చినాకనే మనం వెళ్తాం. ఆ ఇన్విటేషన్ తీసుకెళ్ళి నేను నాకు స్పాన్సర్స్ దగ్గరకు తిరిగాను. చాలామంది చేయనన్నారు, కొంతమంది చేశారు, వాళ్ళ పర్సనల్ అమౌంట్ చేశారు, అఫీషియల్గా చేయలేరు, అన్అఫీషియల్గా పర్సనల్గా ఎవరికైతే తోచినంత విధంగా సహాయం చేశారు. ఫస్ట్ నాకు ₹1 సహాయం చేసిన మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు నాకు ₹1 సహాయం చేసుకుంటూ కూడా మనల్ని ముందుకు తీసుకెళ్లారు. తర్వాత అదే చూసి చాలామంది మినిస్టర్ కానీ, వేరే ఎంపీ గారు కానీ, ఒక్కొక్క మినిస్టర్లు వాళ్ళు పిలిపించి వాళ్ళకి తోచినంత ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి వెనక ముందు అయినా కానీ వాళ్ళ పర్సనల్ డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో నేను ఇవాళ అక్కడ దాకా వెళ్ళాను. నేను వర్క్ చేస్తున్న నా మార్కెటింగ్ డీలర్స్ కానీ వాళ్ళు కూడా పర్సనల్గా నాకు డబ్బులు హెల్ప్ చేశారు. అక్కడ దాకా వెళ్ళానండి. వెళ్ళి ఇండియా గెలిచిన రోజు చాలా గర్వంగా ఉంటుందండి. అంత ఈజీ కాదండి. అన్ని స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ గేమ్ ఇదంటే కంపల్సరీ ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఆ టైంలో మాకు అక్కడ స్టేడియంలో చూసుకుంటే ఒక్కొక్కరు బ్రీతింగ్ సరిగా ఆడక పడతారు. ఎందుకంటే ఇందులో ప్రతి గేమ్ ఏదైనా చూడండి మీరు ఆడతారు, ఇందులో ఆటతో పాటు ఫైట్తో పాటు వాయిస్ కూడా ఉండాలండి. అపోనెంట్కు మనం ఒక పంచ్ ఇస్తున్నప్పుడు, ఒక కిక్ ఇస్తున్నప్పుడు ఎంతైతే గట్టిగా మనం పంచ్ పవర్ ఇస్తామో, కిక్ పవర్ ఉంటుందో అదే టైంలో వాయిస్ కూడా రావాలండి. వస్తేనే అపోనెంట్కి భయం పడుతుందండి. మనిషి కొట్టేటప్పుడు ఎదుటి మనిషి ఇట్లా లేపి గుర్తే ఆ టైంకి వచ్చే పవర్ కంటే వాయిస్లో ఉన్న బేస్ చూస్తేనే పాయింట్స్ వస్తాయండి. అక్కడ ఆ టైంకి పాయింట్స్ రావాలా, పర్సన్కి పంచుబడాలా, ఆ రెండింటిని క్యాప్చర్ చేసుకుంటేనే ఇది మార్షల్ ఆర్ట్స్ అండి. దానికోసం కాన్సన్ట్రేట్ కరెక్ట్ టైంలో సెకండ్స్లో అయిపోవాలండి. ఏదన్నా సెకండ్స్లో దెబ్బ మనకు పడాలా లేదా మనం వాళ్ళని కొట్టాలా, అట్లుంటుంది. ఆ టైంకి పడే దెబ్బని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా, మనం వెంటనే మళ్ళీ వాళ్ళకు అటాక్ ఎట్లా చేయాలా అలా. ఎందుకే దీనికి 2 టైప్స్ ఇస్తామండి. ఒకటి పంచ్, ఇది ప్రొటెక్షన్. దీన్ని మార్షల్ ఆర్ట్స్లో దీన్ని నమస్కారం విధానం ఇస్తారు. కొట్టగలను, ఆపుకోగలను, ఇట్లా ఎట్టి మేము ఇచ్చే రెస్పెక్ట్ అండి ఇది. ఓస్. సో మా పురా లోకల్ ఛానల్ తరఫున కూడా మేము కూడా కోరుకుంటున్నాం, ప్రభుత్వం మీ కష్టాన్ని గుర్తించి 20 సంవత్సరాలుగా కరాటే తోటే పెరిగారు, కరాటేనే నమ్ముకొని జీవితాన్ని ముందు గడుపుతున్నారు. పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా మళ్ళీ ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా నేను నా టాలెంట్ని జనాలందరికీ పంచి వాళ్ళని కూడా శక్తివంతులుగా మార్చుదామని నువ్వు అనుకుంటున్నావు. అది మీ కోరిక నెరవేరాలి, మీకు మంచి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం రావాలి అని మా పూరా లోకల్ ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. మంచోళ్ళ సాయి కుమార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇక్కడ దాకా వెళ్ళడానికి సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా లోకల్ లీడర్స్, నా ఫ్రెండ్స్, నా ఇంత టాలెంట్ని గుర్తించిన నా మాస్టర్ షేక్ కలీం మాస్టర్ గారికి, రొమాత్ అండ్ ఓస్ మాస్టర్, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.